ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పౌర్ణమి. చాలామంది మిత్రులు గురువుగారు పౌర్ణమి యొక్క శక్తి విశేషంగా మనం ఉపయోగించుకోవాలంటే ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను అత్యంత తేలికైనది అంటే ఈ ఉపాయం చేయటం వల్ల మీకు వ్యక్తిగతంగాను ఆరోగ్యపరంగాను మానసిక పరంగా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది చాలామందికి ఈ మామూలుగా అంటే పౌర్ణమి టైంలో కానీ అమావాస్య టైంలో కానీ మానసికమైన వికల్పత ఉంటుంది. అంటే ఏంటంటే అరవటము, లేకపోతే ఓవర్గా రెస్పాండ్ అవ్వటము, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే జాతకంలో కనుక చంద్రుడి మీద శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇంకా ఇది ఎక్కువ అవుతుంది. మీకు జాతక చక్రాన్ని పరిశీలించుకున్నారు, చంద్రుడి మీద శని ప్రభావం ఉంది. అలాంటప్పుడు మనం హోమాలు, పూజలు, క్రియలు ఇవి చేసినప్పటికీ కూడా తగ్గడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రతి పౌర్ణమికి అంటే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి మీరు కంపల్సరీగా ఆ పౌర్ణమి తిథిలో అంటే ఇప్పుడు చాలామంది గురువుగారు పౌర్ణమి 2 రోజులు ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు మరి ఎలా అంటారు, ఆ తిథి ఉన్న సమయంలో మీరు ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే రెగ్యులర్గా మీరు అంటే మనం స్నానం చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా ప్రతిరోజు. పౌర్ణమి రోజు మాత్రం మీరు ఏం చేస్తారంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కల్లుప్పు దొరుకుతుంది, మన సముద్రపు ఉప్పు అంటాం. ఈ కల్లుప్పు నీళ్ళలో మీ ఎవరైతే స్నానం చేయడానికి వెళ్తుంటారో వాళ్ళ పిడికిడి ద్వారా, ఏ చేయి పిడికిడే పర్వాలేదు, ఎడం చేయైనా కుడి చేయి పర్వాలేదు, ఆ పిడికిడు ద్వారా ఉప్పు తీసుకొని కల్లుప్పు తీసుకొని దొడ్డు నీళ్ళలో వేసి మీరు కలిపి మీరు స్నానం చేయండి. దీనివల్ల ప్రతి పౌర్ణమికి దీనివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న మీ శరీరం మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే నీరు అంటే చంద్రుడు, ఉప్పు లక్ష్మిగా చెప్తాము, శని భగవానుడిగా చెప్తాము. అంటే ఉప్పు తంత్రంలోను, మంత్రంలోను, యజ్ఞంలోను, యాగంలోను వశీకరణ ప్రయోగాలు కూడా వాడతాం. ఈ శరీరం మీద ఉన్న ఏదైతే మన 7 చక్రాల్లో కనుక శక్తి తగ్గినప్పుడు అంటే అది మూసుకుపోయినప్పుడు ఈ శరీరంతో మనం ఏ ప్రయత్నం చేసినా మనసుని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంటే అన్ని నెగిటివ్గా ఆలోచిస్తాం, తప్పుగా ఆలోచిస్తాం. ఆ తప్పుగా ఆలోచించి నిర్ణయాలు తప్పు తీసుకుంటాం. అందరు శత్రువులా కనిపిస్తారు. మనం ఏది చేయలేము అన్న ఒక నెగిటివ్ భావంలోకి వెళ్తాం. ఆ భావం కూడా తొలగిపోతుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉన్నప్పుడు కూడా చేయవచ్చు. అందుట్లో ఇంకొకటి ఏంటంటే ఏ మతస్థులైనా చేయొచ్చు. అంటే ఈ మతము ఆ మతం అని ఏం లేదు, ఏ మతస్థులైనా ఈ ఉపాయం చేయొచ్చు. అంటే స్నానం చేసే నీళ్ళలో మీ పిడికిడి ఉప్పు వేసుకొని మీరు కలుపుకొని ప్రతి పౌర్ణమికి చేయండి. మీ శరీరం మీద ఉన్న నెగిటివ్ అంతా పోతుంది. మరి ఇది ఒక పౌర్ణమికే చేయాలా అని అనుమానం కూడా ఉంటుంది. మీరు ఓపిక ఉంటే ప్రతిరోజు చేయవచ్చు, అది కూడా ఓపిక ఉంటే. లేదండి అంటే వారానికి ఒకసారి చేయండి. ఇలా చేస్తే మీ ఆరా డెవలప్ అవుతుంది. మీకు నకారాత్మక శక్తి తగ్గిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఆలోచన అంటే చంద్రబలం పెరుగుతుంది. మీ ఆలోచన బాగా పెరిగి మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే పౌర్ణమి సమయంలో చేయాల్సింది కాబట్టి మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమందికి ప్రయత్నం ఆ ఫలితాన్ని మీరు ఇవ్వగలిగిన వారు అవుతారు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.